హలో అన్న, మీ పేరు? నా పేరు గుంట కోటిరెడ్డి అండి. మాది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ విలేజ్ గ్రామం అండి. ఓకే చాలా. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఏ పార్టీ ఏముందండి, 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలు లేవు, డెవలప్మెంట్ లేదు. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీలో అరాచక పాలన జరుగుతున్నది. మేము కూడా 2014 నుంచి 2019 వరకు అక్కడే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. 2019 తర్వాత జీవనోపాధి కోసం మేము ఇక్కడ హైదరాబాద్లో వచ్చి బేరంగూడ ఏరియాలో నివాసం ఉంటున్నామండి. అంటే 5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలన అస్సలు బాగాలేదంటారా? పరిపాలన అంటూ ఏమీ లేదండి, అభివృద్ధి లేదు. ప్రజలకి డబ్బులు వేసి ఓట్ల ప్రభావాల కోసమే కానీ అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఉందండి ఏపీలో ప్రాజెక్టు. మన ప్రాజెక్టులు కూడా రైతు బాగుండాలంటే ప్రాజెక్టులు ఉండాలి. ఉదాహరణకి పోలవరం అప్పట్లో 70% పూర్తయింది చంద్రబాబు గారి హయాంలో, 2014 నుంచి 19 వరకు. ఇప్పటి వరకు మనకి అప్పట్లో జగన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడినాక మా నీటిపారుదల శాఖ మంత్రి గారు 2021కి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేమీ జరగలేదు. పైపాగా ఇవాళ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఈ సంవత్సరం ఎటువంటి స్టోరేజ్ కాలేదు. కర్ణాటకలో ఆలమట్టి ప్రాజెక్టు కూడా స్టోరేజ్ కాల. ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కృష్ణా డెల్టా కానీ మాగాళ్ళు పండే పరిస్థితి లేదు. ఇవాళ రైసుకు కూడా విపరీతమైన రేటు పెరగడానికి కారణం ప్రాజెక్టులు లేకపోయి, స్టోరేజీ లేకపోయి, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సరే డెవలప్మెంట్ చేసే ప్రభుత్వం కావాలి. ప్రజలకి సంక్షేమ పథకాలు కాదు, రాష్ట్ర డెవలప్మెంటు. ఏపీ విడిపోయినాక ఏపీకి ఒక రాజధాని అమరావతి అని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు, ప్రతిపక్ష పార్టీ జగన్ పార్టీ కూడా అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఇవాళ వచ్చేసి రాష్ట్రం 3 రాజధానులు అన్నావు. ఓకే, రాష్ట్రం 3 రాజధానులే డెవలప్ చేయండి, చేసి ప్రజలకి డెవలప్మెంట్ చేయండి. ఉదాహరణకి ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఎటో ఒకటి వెళ్ళి జాబ్ చూసుకునే పరిస్థితి. ఏపీకి కృష్ణా పోర్టు తప్పితే ఇన్కమ్ వచ్చే స్టోరేజీ ఏమున్నదో చూపిమనండి. అది జగన్ ప్రభుత్వాన్ని మేము కించపరిచే అంటల్లా. ఓట్ల కోసం సంక్షేమ పథకాలు తప్పితే డెవలప్మెంటు ఉదాహరణకి మేమేం అంటలా, వ్యక్తిగతంగా అంటలా. డెవలప్మెంట్ కావాలి. ఏం చేస్తున్నాడు? ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు దాటితే 18,000 అన్నాం. ఓసీల్లో పేదోళ్ళు ఉన్నారు. అది బ్రాహ్మణ్స్ కానీ, ఆర్యవైశ్య కానీ, రెడ్డిస్ కానీ, కమ్మాస్ కానీ అన్ని కులాల్లో ఉన్నారు. తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఈ క్యాస్టులకు కూడా పెట్టాడు. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి నెంబర్ 1 పథకం. మేము కూడా స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ. అమ్మఒడి ఇలాంటి పథకాలు పెట్టండి. ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు పని చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎందుకండి? వాస్తవం చెప్పుకుందాం మనం. అది మేము కోరుకునేది. డెవలప్మెంట్ చూపించండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో వేసిన సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు తప్పితే ఈ 5 ఏళ్లలో మాది దాచేపల్లి మండలం, శ్రీనగర్ గ్రామం, పల్నాడు జిల్లా. మా ఊళ్ళో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని రోడ్లు వేసారో వాళ్ళ చెప్పమనండి. వాళ్ళు వేసిన రోడ్లు ఏదో చూపించమనండి, మేము వేసిన రోడ్లు ఏదో చూపిస్తాం. అదే నిదర్శనం. మీరైతే ఫైనల్గా టీడీపీ జెండా ఎగురుతుందంటారు ఆంధ్రప్రదేశ్లో? బాగా ఎగురుతుందండి. డెవలప్మెంట్ కోసం వేరేదేం లేదు. అది చదువుకున్న యూత్ అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్లలో ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టింది తెలుసు, అన్నీ తెలుసు. సచివాలయం పేర్లతోటి లూటీ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి సచివాలయాలను పెట్టారండి, 1000 కోట్లు పెట్టి రాష్ట్ర వైడ్గా. ఒక్క వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి 6 గంటలకి 1 తారీఖు పింఛన్ తప్పితే వాళ్ళ నుంచి ఒరిగేదిగా ఏమీ లేదు. సచివాలయంలో జాబ్ ఒకళ్ళకి 30,000 ఇస్తున్నారు. 12 డిపార్ట్మెంట్లు జాబ్ వాళ్ళని పెట్టాడు. వాళ్ళకి మనం పోయి కాగితాలు ఇస్తే వాళ్ళు మేము ఎంఆర్ఓ ఆఫీస్కు రిఫర్ చేసామంటారు. ఆడిపోతే డబ్బులు ఏంది పని కావట్లా. సచివాలయం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక్క వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి 1 తారీఖు మటుకు ఉపయోగం ఉన్నది. ఉన్నట్టు చెప్పుకుంటూ ఒప్పుకుంటాం, అంత మించి ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.